మీకు బాగా నచ్చిన సామెత ఒకటి చెప్పండి రావు. సామెతలు ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ ఇట్. నాకేం తెలియదు. సరే ఇంకో కాల్ తీసుకుందాం అయితే సామెతలు. హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి మోహన్ గారు, నేను మాధవ్ మాట్లాడుతున్నానండి. మాధవ్ గారు ఎక్కడి నుంచి? పెన్సిల్వేనియా నుంచి మాధవ్ గారు. సరే ముందు మీరు ప్రశ్న అడిగే ముందు ఒక మంచి సామెత ఒకటి చెప్పండి. నేనా? అంటే ఈ సందర్భానికి సరిపడా ఒక సామెత చెప్పండి, ఈ కార్యక్రమానికి సరిపడా. ఈ కార్యక్రమం నాకు సామెత తెలియదు కానీ పాట కోరమంటే కోరుతానండి. పాట కోర నేను చెబుతాను ఒక సామెత. ఏంటి? ఆలు చూలు లేదు, కొడుకు పేరు ఎన్టీ రామారావు. మీకు ఎక్కడ పోయినా ఎన్టీ రామారావు గారికి పెద్ద భక్తుడి. సరే చెప్పండి మాధవ్ గారు. అదేంటి రావు గారిని అడుగుదాని ఫోన్ చేశానండి. అడగండి. నమస్కారం అండి రావు గారు. నమస్తే. అదేంటి మీరు ఎస్ఐటి కోచింగ్ ఇస్తా అంటున్నారు కదా, అదేమన్నా ఆన్లైన్ ట్రైనింగ్ అని ఇస్తారండి? ఆన్లైన్ కాదమ్మా, మేము ఇచ్చేది లైవ్. అంటే మా ఊరు క్లాస్ రూమ్ లో. క్లాస్ రూమ్ లోనా? ఓకే ఓకేనండి. అయితే మా వాడు 9th క్లాస్ చదువుతున్నాడు. వాడు మీతో మాట్లాడతారట వాడు. ఓకే ఒక్క నిమిషం అండి. ఓకే. హలో. హాయ్, వాట్స్ యువర్ నేమ్? Sai. Sai, go ahead. What is your question? I have been studying for the SATs, like starting this year, and I've been using College Board books and Kaplan books. Are there any other resources I should try? In my opinion, for the verbal part of SAT, the best book is Gruber's. Wait, once. Okay, Gruber, Gruber's. Gruber's Complete SAT 2011. It is an yellow color cover book. Okay, almost all bookstores like Borders and Barnes and Nobles, they carry Gruber's Complete SAT 2011. They give 3,400 word list. That is an excellent preparation for the verbal part of SAT. And when it comes to math, also Gruber's has excellent review. They have 8 sessions of math review, better than any other book. Oh. Okay, so did you get the name of the book? Gruber's. Yes. Gruber's. Okay. Oh, okay. Thank you, Uncle. Okay. And use College Board 10 real SAT book. They have 10 tests in it. So practice those 10 tests before you take the exam, and time it and time your test. Okay. Good luck. Okay. Okay. And another question. Yeah. What about the writing part of the test? Writing part also it is given there, but what happens is for the writing part, I suggest that you go to a teacher who gives one-on-one training in writing essays. Okay. And on the grammar and in teaching grammar. So no book can give a good preparation on the writing part. The best thing is to have a tuition with an English teacher who can give you one-on-one training for something like 10 lessons or so. Most of these English teachers charge anywhere from $40 an hour to $60 an hour. But it is worth going for one-on-one training for the writing part, essay writing. And also grammar. Okay. Okay. All right. Thank you, Nanda Sai. Thank you, Uncle. Okay. Welcome. రావు గారు, నేను ఒక సామెత చెప్తాను, దాని అర్థం చెప్పండి. సామెత చెప్పలేదు కదా, సామెత కదా యాక్చువల్ గా. దీన్ని ఏమంటారు, ఒక ఫ్రేజ్. సర్వమంగళం. మంగళం కాదు, సర్వమంగళం. దానికి అర్థం చెప్పండి. మంగళం అంటే నాకు తెలిసి మా కృష్ణా జిల్లాలో మనం మొక్కజొన్న పేలాలు వేసి వేయించుకుంటాం చూసారా, అది మంగళం. అంటే ప్రపంచం అంతా మంగళం అనే సర్వమంగళం. లం కాదు, సర్వమంగళం. అంటే డిపెండ్స్. లెట్ మీ టెల్ యూ, ఇన్ అదర్ నార్త్ ఇండియాలో అదే వెయిట్, నార్త్ ఇండియన్స్ మంగళం అనరు, మంగళమే అంటారు.
ఓకే, మనం మంగళం అనేది మంగళం అంటారు, మంగళ్ అంటారు. ఓకే, మంగళ్ పాండే అంటే మంగళం అని అంటే కూడా చూశాను నేను. బట్ ఎనీవే, మంగళంకి మంగళానికి తేడా లేదు బాబు. ఉంది. సరే, నేను అదేంటో తెలుసుకోవాలనుకుంటే స్టేట్ ట్యూన్ కూడా. హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సర్వమంగళం అంటే మొత్తం ఉడిచిపోవడం అండి. మంగళం అంటే ఎవరండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి. ఫనీ ఫ్రమ్ టెక్సస్ అండి, కృష్ణవేణి ఫనీ ఫ్రమ్ టెక్సస్, ఆస్టిన్ టెక్సస్. చెప్పండి. ఫనీ గారు ఎరగదీశారండి, మీరు చెప్పింది కరెక్ట్. సర్వమంగళం అంటే సమస్త నాశనం. పాటలో ఉంది చూసారా, పాటలో రవణారెడ్డి సర్వమంగళం పాడింది. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. కరెక్టే, యూఆర్ కరెక్టే. కరెక్ట్. మళ్ళీ మీ సర్టిఫికేటా? ప్రొఫెసర్ చెప్పండి. అది అంటారు, అది లేదు, అనుకోకుండా తెలిసిందండి అది. కానీ అదే ఇంకోటండి, మన నేను ఇంటర్వ్యూ చేసిన వన్ ఆఫ్ ద ఫస్ట్, ఆయన పేరు గుర్తురావట్లేదు, సడన్ గా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ పండుగాడు గుర్తొచ్చింటాడు, అందుకే మైండ్ బ్లాక్ అయింది. ఆయన ఒకసారి చెప్పారు, ఇది మిస్సమ్మల చిత్రంలో పాట ఉంది చూసారా, ఎందుకే రాధా ఈసునసూయలు, మీరు చెప్తారా దానికి అర్థం? ఈసు అసూయ రెండు కలిసి తెలుసా? ఆయన నేను అసలు ఆ ప్రోగ్రామ్ మీరు చెప్పింది నాకు ఎప్పుడు తెలుసు. ఎప్పుడు తెలుసా? ఈసు అసూయ పక్క పక్కన కలిపితే ఈసునసూయ. అలాంటి సందర్భం. సరే, ఫణి గారు అంత ఎదవం కాదులే బాబు. అంటే నాకు తెలియకపోతే నేను ఎదవనా? ఇప్పుడు శ్రోతల్లో ఎంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియజెప్పే వాళ్ళందరూ ఎదవలు అయ్యారా? ఏం మాట్లాడతారండి మీరు? శ్రోతల్ని గౌరవించండి. చెప్పండి. అదండి, తెలిసిన వాడికి అంటే ఆరంతే తెలుసు, తెలియని వాడికి అసలు తెలియదు కాబట్టి వాడు బ్రహ్మ వేదాంతో సమానం. సరే, అయితే మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తారా? లేదండి. ఏదండి? అచ్చ తెనుగుకి తెలియదండి. నాకు అచ్చ తెలుగు అంటారు ఇంట్లో, వద్దులేండి, ఎందుకు వచ్చింది కదా. నాకు తెలియని విషయాన్ని తెలియదని ఒప్పుకోవడంలో చాలా శ్రేష్టత్వం. అచ్చులు బాగా పలికేది అచ్చ తెలుగు ఏమో. ఎవరైనా చెప్తే సరే, శ్రోతలు ఏమన్నా చెప్పండి. ఫణి గారు, మీరు ప్రశ్నకు ఫోన్ చేసి. ఏం లేదండి, యాక్చువల్ గా అంటారు, ఇట్స్ హంటింగ్ మీ ఫర్ వెరీ లాంగ్ టైమ్. యాక్చువల్ గా ఇట్స్ లైక్ ఏంటంటే, నా కెరియర్ గ్రోత్, ఐ మీన్ మామూలుగా ఇట్స్ జనరల్ టాక్. ఐ మీన్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే, ఇట్స్ బీన్ వైల్ దట్ ఐవ్ బీన్ థింకింగ్. ఇది సైన్ కర్వ్ అంటారు చూసారా, ఇట్ స్టార్టెడ్ మీ ఫ్రమ్ విత్ అన్ ఎంపీసీ బ్యాక్ ఇన్ ఇండియా. దెన్ లేటర్ ఆన్ ఐ టుక్ వద్దు, నాకు మ్యాథ్స్ వద్దు అని చెప్పి I ended up in somewhere and then said I did my MBA, came here, did masters in computer science. I mean, for the very reason అప్పట్లో H1 లకి ప్రాబ్లం అయ్యిందని చెప్పి I took computer science, but somewhere down in the heart I wanted to do my masters in economics, okay, not in finance. I've just been listening to all his comments. The economics is different and finance is little different. I mean, మీకు తెలిసే ఉంటుంది, తెలియదని కాదు. మోహన్ గారి దృష్టిలో ఎకనామిక్స్ అండ్ ఎనీబడి హూ ఇస్ ప్రెడిక్టింగ్ ఎకనామిక్స్ రైట్ నౌ ఇస్ ఆల్సో రాంగ్. చెప్తానండి, డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు వాల్ స్ట్రీట్ లో పనిచేసే వాళ్ళు ఫైనాన్స్ మేజర్స్ అండి. వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టిన వాళ్ళనే నాశనం చేయగలరు. ఎకనామిక్స్ ఫెడరల్ రిజర్వ్కి వెళ్ళి వాళ్ళు దేశాలని నాశనం చేసేవాళ్ళు ఎకానమిస్ట్ అన్నమాట. వాళ్ళకి ఈ ఎప్పుడు నేను ఒకటే మాట అంటాను, రియల్ వరల్డ్ ఈజ్ అ స్పెషల్ కేస్ ఫర్ ఎకానమిస్ట్. ఓకే, ఎగ్జాక్ట్లీ. అది టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ఎప్పుడు రాదు. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి, ఎందుకంటే మానసిక వికాసానికి చదువు, భుక్తి కోసం చదువు. మీరు భుక్తి కోసం చదువు ఆల్రెడీ చేస్తున్నారు, ఇప్పుడు మానసిక వికాసాన్ని చదువుకోండి. అయిపోయిందండి, పెళ్లి చదువు అయిపోయింది, పెళ్లి అయిపోయింది, సో క్వాలిఫికేషన్ చూసి అయిపోయింది, అంతా అయిపోయింది. నా దానికోసం ఏంటంటే, జస్ట్ వాంటెడ్ టు డూ మై PhD ఇన్ ఎకనామిక్స్. ఓకే, మీరు ఏంటి పెళ్లి కోసం చదివారా?
ఫస్ట్ స్టార్టింగ్ లో ఇక్కడ వచ్చిన ఎంఎస్ లో ఏంటంటే మా అన్నయ్యలందరూ మా బావలందరూ ఇక్కడ ఎంఎస్ లో పిహెచ్డీ చేసి వాళ్ళకే వచ్చే సంబంధాలు. ఐ వాజ్ ఇన్ అండర్ ఇంప్రెషన్ దట్ ఓన్లీ ఎంఎస్ అవుతుంది. ఇప్పుడు పెళ్లి అయిపోయింది కాబట్టి మా వైఫ్ షీ వెరీ వెల్ నోస్ అబౌట్ ఇట్. దట్స్ వన్ కైండ్ ఆఫ్ ఇల్యూషన్ తెలుసు మీకు అనుకున్నాను. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ జాబ్ ప్రాస్పెక్ట్స్ అన్ని డెఫినెట్లీ ఇంక్రీజ్ అయ్యాయి. అవన్నీ వేరే హిస్టరీ లేండి అవన్నీ. అని so that's one thing that I had, and now it's a different story now. I wanted to read it for myself now. Yeah, I think you should do it. Yeah, నాకు ఏంటంటే ఒక క్వశ్చన్ అండి. See, for example, I know all this under GRE ఇవన్నీ GMAT ఇవన్నీ, కానీ how is that PhD structure ఏంటి? Is it any way I can do it while I'm doing my job? I mean job వదిలేసి చదవాలి అంటే అవును, of course half-heartedness, I cannot move it in both these things are little different. Maybe I want to give it a try first. Then if I'm going somewhere, then I might go once I get my ఎక్కడ ఏ యూనివర్సిటీలో చేద్దాం అనుకుంటున్నారు? ఇది అదేనేం లేదండి. when I was doing my masters, I was from Maryland, మీ చుట్టుపక్కల నుంచి. Then హార్వర్డ్ అని చూసారా? DC లో. Yeah, DC లో I knew one of my what you call peer, and my boss, he was working there, and he was working for a SAS Institute. Then he did his PhD and using their data from Harvard. అలాంటి నేను కూడా SAS లో పనిచేస్తున్నాను. So I wanted to use something related to that stuff, and of course అంటేనేమో wanted to get basically my dream was to get into IMF or World Bank initially when I was doing my economics back in India. But everything got deviated. But alantidi, I mean, how does that have to start, and where would I have to start if I have to do that? So economics lo lanti area lo PhD cheyadan meeru reputed universities ke cheyali. Meeru course work ante chaala programs lo konta course work requirement ఉంటుంది. మీ బ్యాక్గ్రౌండ్ ఎకనామిక్స్ కాదు కదా. సో మీ బ్యాక్గ్రౌండ్ ఎకనామిక్స్ కాదు కదా. నాది బ్యాక్ ఇన్ ఇండియా. నేను అంటారు BA చేశాను. ఓకే BA ఎకనామిక్స్, దాని తర్వాత MBA చేశాను. ఇక్కడ వచ్చింది కూడా ఇల్లినాయ్ స్టేట్ యూనివర్సిటీకి యాజ్ అన్ ఎకనామిక్స్ ఫైనాన్స్ మేజర్ మీద వచ్చాను. ఓకే దెన్ ఇన్ దట్ కేస్ మీరు ఏ యూనివర్సిటీలో అయితే PhD చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ PhD ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్స్ ఏంటో చూడండి. కోర్స్ వర్క్ పార్ట్ మీరు పార్ట్ టైం స్టూడెంట్ గా చేయొచ్చు, తప్పేం లేదు. అయితే థీసిస్ పార్ట్ వచ్చేటప్పటికి పార్ట్ టైం అంటే కోర్స్ వర్క్ అనేది ఎక్కడ అయిపోతుంది అన్నది అదే ఆ క్వశ్చన్స్. అంటే ఆ యూనివర్సిటీలో కొన్ని కోర్సెస్ రిక్వైర్డ్ కోర్సెస్ ఉంటాయి PhD ప్రోగ్రామ్ కి. ప్రీ రిక్విజిట్స్ అండి, జస్ట్ కోర్స్ వర్క్. కోర్స్ వర్క్ ఉంటుంది, కోర్ కోర్సెస్ అని ఉంటాయి కొన్ని. ఓకే, కోర్ కోర్సెస్ లైక్ MS లో అయితే మనకి 18 క్రెడిట్ అవర్స్ అలాగా కోర్స్ వర్క్ కంప్లీట్ చేయొచ్చు. అంటే కోర్ కోర్సెస్ అని ఏంటంటే మీరు కోరుకునేవి కాదు, అదే అర్థమైంది. కోరుకునే కాదు. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటో చూడండి. PhD ప్రోగ్రామ్స్ అన్నిటికీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది. అది ఒకటండి ఫణి గారు, అది చాలా డీటెయిల్డ్ ఆన్సర్ అవుతుంది. అది PhD అనేది లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ అన్ని కొన్ని రిక్వైర్మెంట్స్ సిమిలర్ గా ఉంటాయి కానీ బట్ యూనివర్సిటీ కొన్ని మారుతూ ఉంటాయి. So, but I'll be glad to send you an email, or you can call me later by send me an email and దాని గురించి ఎక్కువ మాట్లాడదాం మరి. So I need to take a break here, and sorry to cut you off, and I need to take a break broadcast